జలకాలాటలలో హలో ఎవరు? అనిత అనిత వస్తున్నా. ఏయ్ ఏంటా ఎక్స్పోజింగ్, లోపలికెళ్ళు. నా సంగతి సరే గాని తనెవరు? తను మన ప్రభు వైఫ్ సుందరి. ఓ ఫేస్బుక్ లో చూసాను, చాలా అందంగా ఉంది. హే సుందరి, యూ సో బ్యూటిఫుల్. ఇచ్చిన కాంప్లిమెంట్ చాలు, డ్రెస్ వేసుకో. ఇంట్లో ఇలా కాకుండా ఎలా ఉంటారు ఏంటో మీ ఆడోళ్ళు. నేను సుందరి ఇంట్లో ఉంటాను, కీస్ ఇచ్చేసెళ్ళు. సరే సరే. సుందరి పద, మనం మీ ఇంటికి వెళ్దాం దా. అవును, ఇందాక మీ వారు ఇంగ్లీష్లో ఏదో అన్నారు. అదా, నువ్వు చాలా బాగున్నావు అన్నారు. తప్పు కదండి ఇంకొకరి భార్యను అలా అనటం. అయ్యో, అసలు నువ్వు ఎక్కడున్నావు సుందరి? అదో కాంప్లిమెంట్ అంతే. అంటే పొగడడం అయినా అతని భార్యగా నాకే ఏం లేదు. దా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. నిన్న మీ ఫస్ట్ నైట్ అయినా నీలో ఇంకా భయం పోలేదంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదని నాకు అర్థమవుతోంది. సుందరి, పెళ్లి తర్వాత వెంటనే ఫస్ట్ నైట్ ఎందుకు పెడతారో తెలుసా? ఏమో తెలియదు. ఆడదానికి శీలం చాలా ఇంపార్టెంట్. అది భర్తకిచ్చేసిన తర్వాత తనే అంతా అన్న విషయం మనకు అర్థమవుతుంది. అప్పుడు మన తల్లి, తండ్రి, చెల్లి, తమ్ముడు, చుట్టాలు ఇలా ఎంతమంది ఉంటే అంతమంది మనకు దూరం అయిపోతారు. వీళ్ళందరినీ మనం ఒక్కళ్ళోనే చూసుకోగలం, అదే భర్త. మీ మధ్య అది జరిగినంత వరకు నీ భర్తను ఎప్పటికలా చూడలేవు. నీ భయం ఎప్పటికీ పోదు. ఆలోచించుకో. మీరు ఇక్కడున్నారా? ఎంతసేపు నేను పార్కింగ్లో వెయిట్ చేశాను. అయినా మీరు నాకంటే ఫాస్ట్గా ఉన్నట్టున్నారే. ఇంకెక్కడెక్కండి. అయ్యి బాబు, ఏం జరగబోతుందో ఏంటో. చల్లా చితక్కడదాం. ఇదెవరిల్లు? మేము రాత్రి చీకట్లో చిల్లయ్యే చక్కటి ప్లేస్, కొంచెం నీట్గా ఉంటుంది, కంగారు పడదు. ఈ ప్లేస్ నేను ఇలా కూడా వాడుకుంటున్నాను. మా ఫ్రెండ్స్కి తెలిస్తే కొళ్ళు కొంచెం చేస్తారు, చేతనాకూడదు. పదండి. ఓ, అన్నీ లోపలే అంటారా? ఇట్స్ ఓకే, ఐ కెన్ వెయిట్. పదండి, రండి, కమ్. వెల్కమ్. ప్లీజ్, మంచులో ఇద్దానికైనా మంచం మీద ఇద్దానికైనా ఈ మాత్రం కాస్ట్యూమ్ ఉండాల్సిందే, లేకపోతే అందు. క్లోజ్. నువ్వు రెడీ, నేను రెడీ, గానా బజానా బ్యాండ్ రెడీ, ప్యాక్ రెడీ, పిల్ల రెడీ, అజ్జనక మంచం మీద పడి. ఓ నాస్టీ నాల బ్యాచ్. మా ఎదలు సరిగ్గా క్లీన్ చేయలేదు, ఏమనుకోదు. మీరు పదండి, కమ్. కమ్. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. ఇంకా ఆపుకోవడం కష్టం. ఏంటండి సిగ్గా? అంటే మీకు మొహమాట ఎక్కువ అనుకుంటా. కొంచెం కోఆపరేట్ చేయండి. పోనీ నేను స్టార్ట్ చేస్తాను, మీరు కంటిన్యూ చేయండి, ఓకేనా? కమాన్. ఎంత అందముగా చెక్కినాడు ఈ బొమ్మని. గాడ్స్ మస్ట్ బి క్రేజీ, యు నో. ఇక్కడ దాకా చేయండి ఇది. మీరు అటుంటే నన్ను రిటర్న్ చేయమంటారు. ఇది తెగే పంచాయతీ కాదు కానీ, పోనీ మన ఇద్దరం కలిసి బిట్టి చూద్దాం. అప్పుడు ఆటోమేటిక్గా అన్ని జరిగిపోతాయి. ఏమంటుంది దాంట్లో? ముందు చూడండి, చూస్తే తెలుస్తుంది కదా. కొంచెం ఇటు తిరగండి, కొంచెం లైట్గా. నీకలా తెలుసు? ఈడు నాకే తెలుసు బొక్క. రోజు గ్రూప్ లో 30-40 బిట్లు వస్తుంటాయి, అందులో వాళ్ళు వచ్చిన ఫ్రెష్ బిట్ ఇదే. ఏంటి
వీడియో ఫీల్ అవుతురా అవ్వు అవ్వు. నేను వెళ్ళాలి. ఏంటికి స్టార్ట్ చేయండి ప్లీజ్ కొంచెం రా కోఆపరేట్. అమ్మా! ఏంటండి ఇది ప్రతిసారి నేనేదో దెబ్బేద్దాం అనుకుంటే మీరేదో దెబ్బేస్తారండి. చిన్నపిల్లలు చేసి ఆడుకుంటారా ఆయన కొట్టడానికి పిలిచారా ఏంటి? ఛ! మేము ఆడవాళ్ళం రా. మొగుడు బయటకెళ్తాడు, కొడుకు బయటకెళ్తాడు, కూతురు బయటకెళ్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉండే భయాన్ని ఎవరితో చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక దేవుణ్ణి మీలాంటి వాళ్ళని నమ్మేస్తూ ఉంటాం. అది తప్పరా? ఏం జరిగింది? అతని పేరు ప్రభు, తన పేరు సుందరి. వీళ్ళిద్దరికీ ఈ మధ్య పెళ్ళయింది. రీసెంట్గా ప్రభుకి జాబ్ పోయింది. అప్పటినుంచి బాగా తాగడం, తన మీద అరవడం లాంటివి చేస్తున్నాడని చెప్పింది. పెళ్లికి ముందు కూడా 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. ఆ జాబ్ పోయిందని బాధలోనే ఇలా చేసుకున్నాడేమో. పాపం సార్ ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్. తన గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు. దాన్ని వాళ్ళ ఊరు పంపించేయండి. అవసరమైతే మళ్ళీ రావాల్సి ఉంటుందని చెప్పండి. బాబు రండమ్మా, బాడీ క్లియర్ చేయండి. కానిస్టేబుల్స్
సుందరి లే సుందరి. సుందరి టిఫిన్ పెట్టు. సుందరి సుందరి ఓ స్నానం చేస్తుందా? సుందరి సుందరి ఎక్కడికి వెళ్ళింది? సుందరి 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 ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటది? రాత్రంతా భయం భయం అంది. కొంపతి సెట్ అయినా వెళ్ళిపోయిందేంటి? సుందరి 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 ఇక్కడేం చేస్తున్నావు సుందరి? నా వల్ల కావట్లేదండి, దాన్ని కొంచెం మా ఊళ్ళో దింపేయండి. సుందరి పెళ్ళైన ప్రతి అమ్మాయికి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలాగే ఉంటది. అలాగని అందరూ ఇళ్ళకి వెళ్ళిపోతే ఎక్కడా కాపురాలే జరగవు, అసలు ఇంతమంది జనాభానే ఉండరు. పిచ్చి దానిలో ఆలోచించుకో. లే వెళ్దాం పద. లేమ్మా లే వెళ్దాం పద. హాయ్. హాయ్ అనిత. హే ప్రభు, ఏంటి పెళ్ళైన విషయం ఇన్స్టాలో చూడాల్సిందేనా? చెప్తే మేం కూడా వచ్చేవాళ్ళం కదా, మర్చిపోయావా? ఏదో అలా అనుకోకుండా జరిగిపోయింది. తన నా వైఫ్ సుందరి. హా చూశాను, ఫొటోస్ లో చాలా బాగుంది. తనకి లొకాలిటీ కొత్త, భయపడుతుంది తను. ఏమనుకోకుండా కంపెనీ ఇస్తావా? యా నో ప్రాబ్లం. అమ్మయ్యా థ్యాంక్ యూ అనిత. హే ఇట్స్ ఓకే. యోగి లేడా? యోగి స్నానంకి వెళ్ళాడు. ఓకే సరే, ఈవినింగ్ తొందరగా వచ్చేస్తాను. భయపడకు, జాగ్రత్త. రా సుందరి. సుందరి ఇది కూడా మీ ఇల్లే అనుకుని ఫ్రీగా ఉండు. దా కూర్చో. ఏం తీసుకుంటావు? టీ, కాఫీ, జ్యూస్? ఏం చూస్తుంది? సుందరి సుందరి ఏంటలా చూస్తున్నావు? ఏమొద్దండి. ఓకే, ఆఫీస్కి ఒక మెయిల్ పెట్టేసి వస్తాను, నువ్వు కూర్చో.
ఏంటిది ఫోన్ చేస్తుందా? హలో, చెప్పే. హేరా ఎలా అయింది ఫస్ట్ నైట్? ఇదేమైనా సినిమానా? ఎలా ఉందో చెప్పడానికి. సినిమానే కదరా, నాకైతే 3 షోలు. ఏయ్, అసలు నువ్వు అమ్మాయివేనా? ఒక అబ్బాయి అయిన ఫ్రెండ్తో ఇలాంటి మాట్లాడేది? రేయ్, ఫ్రెండ్ అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఒకటే. ఏడ్చినట్టుంది. సర్లే చెప్పు, ఎన్ని షోలు పడ్డాయి? పడ్డాయే 2 షోలు పడ్డాయి. సర్లే, ఉంటా, బాయ్. పెళ్ళైన ప్రతి అబ్బాయి ఫస్ట్ అబద్ధం ఇక్కడి నుంచే మొదలు పెడతాడేమో.